హాయ్ మావా బ్రోస్, కాళిదాస్ 2 ఇదొక తమిళ్ థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ అయితే హీరోకి వాసు గారు చెప్పారు, బాగుంది. బట్ మరి ప్రకాష్ రాజ్ గారికి కూడా వేరే వాళ్ళు చెప్తే ఎట్లా? రాజా రవీంద్ర గారికి కూడా వేరే వాళ్ళు చెప్పారు. అసలు ఏంటో తెలుగు డబ్బింగ్ అయితే కొంతమందికి సెట్టే అవ్వలేదు. 2 hours 15 minutes ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. 2019లో వచ్చిన కాళిదాస్ అనే మూవీకి సీక్వెల్ ఇది. బట్ ఆ మూవీకి ఈ మూవీకి ఏం స్టోరీ కనెక్షన్ అయితే ఏం లేదు, జస్ట్ ఆ రిఫరెన్స్ తీసుకున్నారు అంతే. మూవీలో అని చెప్తే కానీ మీరైతే ఒక లైక్ వేసుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మూవీ ఎలా అనిపించిందంటే, ఏదో థ్రిల్లర్ మూవీ కదా, రాత్రి సన్ రైజర్స్ మ్యాచ్ కూడా మజా లేదు అని ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఆ సన్ రైజర్స్ మ్యాచ్ అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఈ మూవీ కూడా ఇలానే తయారైంది. నాకైతే అసలు నచ్చలేదు భయ్య. ఇదొక విసుగు పుట్టించే థ్రిల్లర్ అని నా ఫీలింగ్. క్లైమాక్స్ ఎండింగ్ ఒక 15 minutes ఆ స్టోరీ రివీల్ అయ్యే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉంటాయి. అవి పర్లేదు, బాగుంది అనిపించింది. కానీ ఇంకా ఈ 2 గంటల సినిమాని ఎవరు పెరుస్తారు అసలు? ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. చాలా బోరింగ్ అనిపించింది సినిమా. ఒక ఎంగేజింగ్గా లేదు, ఇంట్రెస్టింగ్ అసలు లేదు, స్క్రీన్ ప్లే బాగలేదు, ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా బాగలేవు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ అస్సలు బాగలేదు. ఒక సైడ్ యాక్టర్లా ఒక డమ్మీ పీస్ని చేసి పడేశారు తప్ప. ఇంకా హీరో పై ఆఫీసర్గా ఆ లేడీ క్యారెక్టర్ ఆమెది బాగుంది, డిఎస్పీ వైష్ణవి. ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది భవానీశ్రీ. ఈ మూవీలో కాళిదాస్ పైన సీనియర్ ఆఫీసర్లా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే కొన్ని సీన్స్లో ఆమె క్యారెక్టర్ని ఎక్కువ యాక్టివ్గా అనిపిస్తుంది. కేసుని పుష్ చేయడం, క్వశ్చనింగ్ చేయడం, అగ్రెసివ్ ఇన్వెస్టిగేషన్ టోన్, ఇవి వైష్ణవి క్యారెక్టర్లు ఎక్కువ కనిపిస్తాయి. చాలా పవర్ఫుల్గా చేసింది. ఫస్ట్ నుండి ఆమె దగ్గర ఒక అసిస్టెంట్లా మేడం మేడం అనుకునే టైప్ అనమాట, చేతులు కట్టుకుని అట్లా ఆ టైప్లో ఉంటాడు తప్ప హీరోగా పవర్ఫుల్ క్యారెక్టర్ లేదు. ఏదో లాస్ట్ 15 minutes హీరో అవ్వడానికి కొన్ని పనులు చేయాలి కదా, అది చేస్తాడు అంతే. మనకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే గుర్తొచ్చేదండి స్మార్ట్ పోలీస్ ఆఫీసర్, కిల్లర్ ఇంట్రాగేషన్ సీన్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. కానీ ఇక్కడ కాళిదాస్ క్యారెక్టర్ మొత్తం ఆల్మోస్ట్ మూవీలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. చాలా సీన్స్లో ఆఫీస్లో చేతులు కట్టుకొని నిలబడడం, సైలెంట్గా ఉండడం, స్లో వాకింగ్ షాట్స్, సీరియస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక స్టేజ్ తర్వాత ఆడియన్స్కి ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి హీరో స్టోరీని లీడ్ చేస్తున్నాడా లేక ఒక సైడ్ యాక్టరా అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అసలు మూవీలో టెన్షన్ క్రియేట్ చేసే సీన్స్ ఎక్కువగా సైడ్ క్యారెక్టర్స్ వల్లనే వస్తాయి. భరత్ ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు. ఒక చిన్న పిల్ల కనిపించకుండా పోతుంది, ఒక అపార్ట్మెంట్లో వరుసగా మర్డర్స్ జరుగుతాయి. అసలు వీటి వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఎవరనేది చూస్తారు. ఈ సినిమా ఒక సైలెంట్ థ్రిల్లర్ లాగా, అంటే ఫస్ట్ నుండి చివరి వరకు గోల్ ఎక్కడా లేకుండా, ఎక్కువ ఎలివేషన్స్ లేకుండా, హీరోయిజం లేకుండా నెమ్మదిగా బిల్డ్ అవుతూ చివరిలో ట్విస్టులతో షాక్ ఇవ్వాలని ట్రై చేసిన మూవీ ఇది. కానీ అది అందరికీ పూర్తిగా వర్క్ అవ్వదు కదా. ఇది మాస్ ఆడియన్స్ మూవీ కాదు. ఈ సినిమా చాలా స్లో నరేషన్లో వెళ్తూ ఉంటుంది. స్లో బర్న్ థ్రిల్లర్స్ అంటే పేషెన్స్ ఉండాలి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్లో రిపీట్ మోడ్లో ఉంటాయి. అండ్ ఆల్సో టూ మెనీ క్యారెక్టర్స్. దాంతో చివరికి మనకి ఏమనిపిస్తుంది అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆ క్లైమాక్స్ కూడా కనెక్ట్ కాలేదు. క్రైమ్ థ్రిల్లర్కి సస్పెన్స్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా ఉండాలి. ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ అంతగా లేదు. క్యారెక్టర్స్ చనిపోయినా పెద్దగా ఫీల్ రాదు. టెక్నికల్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. డ్యూయట్ సాంగ్స్ పెట్టి మాత్రం విసిగించలేదు, మామూలుగా బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతాయి అంతే. సో ఫైనల్గా నాకైతే వర్క్ అవ్వలేదు ఈ థ్రిల్లర్ మూవీ. మీ ఇష్టం, ఇంకా థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే మీ ఇష్టం. ఇంకా మరి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే మన ఛానల్ తరపు నుండి 2.25 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.